1వ వచనం నుండి 8వ వచనం వరకు. Now today we want to read the last theme which we are doing on that is Father's glory. చివరిగా ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రికి మహిమ కలుగుట అనే దాని మీద మాట్లాడని ప్రభువు తలపిస్తున్నాడు. We have been reading the portion all these days. So we are going to read verse 8 today. ఈ యొక్క 2 దినాలు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ వస్తున్నాం కనుక ఈ రాత్రికి మాత్రము 8వ వచనం మాత్రమే చదువుకుందాం. So all together we'll read verse 8. అందరం కలిసి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము పేజీ నంబర్ 96 తెలుగు బైబిల్లో కలిసి గట్టిగా చదువుదాం. చదవండి. మీరు బహుగా పరీక్షల వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. So the verse says, this is my Father's glory that you bear much fruit. First thing. మొట్టమొదటిగా మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. And secondly say, showing yourself to be my disciples. రెండవదిగా ఇక్కడ రాయబడిన మాట, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభువుని చూద్దామండి. Our loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, thank you for the meetings we had yesterday and today. 2 దినాలు నిన్న దినము ఈ దినములో ప్రత్యేకమైన కూడికల కొరకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. Help us, Lord, even as we come to the last meeting of this 2 days. You will give us grace as we meditate upon your word. ప్రభువా, ఈ 2 దినాలు మీ వాక్యము ధ్యానిస్తుండగా చివరి కూడిక ఈ రాత్రికాల సమయంలో మేము ధ్యానం చేయబోతుండగా పరలోక సింహాసనం నుంచి మీ వర్తమానం అందించి తద్వారా మేము ఫలించుటకై అధికముగా ఫలించుటకై కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. Lord, you want us to bear much fruit that Father may be glorified. తండ్రి, మీరు యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. Give us the grace to understand this. ఈ యొక్క భాగమును అర్థం చేసుకున్నకై మాకు జ్ఞానము దయచేయండి. Speak to everyone gathered in this hall. ఈ యొక్క మందిరంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే మనసు అనుగ్రహించండి. Accomplish your eternal purpose in the lives of each one of us. ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యత్వములో మీ యొక్క ఉద్దేశమును మా జీవితం ద్వారా నెరవేర్చబడటకై సహాయపడుతూ రండి. We offer this prayer in Jesus' name. యేసు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ మా ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. I want to thank the Lord for this opportunity I had to come out to Vinupunda and spend the 2 days with you. మరి 2 దినాలు వినుకొండలో ప్రభు యొక్క కృప చేత గడపడానికి ప్రభు అనుమతించిన దాన్ని బట్టి ప్రభువుకి నేను స్తోత్రం చెల్లిస్తున్నా. I want to thank all the brothers, especially Brother Timothy, his wife, and Brother Daniel, Brother Shalom. So many of you were there for the kindness you shown to me. May the Lord reward all of you. కనుక 2 దినాలు సహోదరుడు మరి ఆయనకి పరిచయం చేయడానికి మరి పిలిచిన దైవ సేవకుడు తిమోతి గారికి, ఆయన కుటుంబానికి, పెద్దలకు, ముఖ్యంగా సహోదరునికి పరిచయం చేసిన వారందరికీ పేరు పేరున ఆయన వందనాలు తెలియజేస్తున్నారు. And this Brother Prakasha was there with me in Vijayawada. I didn't realize it when he came here. సరిగా తర్జుమా చేసే నేను విజయవాడలో ఉన్నాను అనే విషయం ఆయన మర్చిపోయాడు. I want to share my testimony, then give a message. The time is very short. కనుక సమయము కొద్దిగానే ఉంది. మరి దాన్ని అనుకూలపరుచుకుని సహోదరులు తన సాక్ష్యాన్ని పంచుకోబోతున్నారు. After that, I'll give the talk on the message also, Father's glory. ఆ తర్వాత మరి తండ్రిని మహిమపరిచే దాని యొక్క ముఖ్యాంశం మీద కొద్దిగా వాక్యాన్ని కూడా చూడబోతున్నాం. So this evening I'll be going fast. కనుక ఈ సాయంకాలము బండి వేగంగా వెళ్ళబోతుంది. I come from Tamil Nadu. సహోదరుడు ఆయన జన్మస్థలము తమిళనాడు. I was born near in Chennai and educated around Chennai and studied in Chennai. I did my engineering course. సహోదరుడు ఆయన విద్యాభ్యాసం ముందు పాఠశాల, కాలేజీ, కిందిగా మరి ఇంజనీరింగ్ కూడా చెన్నైలోనే పూర్తి చేయబడింది. We have 3 in our family. అన్నగారి తల్లిదండ్రులకు 3. My brother, my sister, myself. కనుక అన్నగారు, ఆయన అక్కగారు, ఆయన ఈయన. We were very good in our studies because our parents, my father and mother, brought them up very well. సహోదరుని యొక్క తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెంచిన కారణం చేత విద్యాభ్యాసంలో బాగా చక్కగా చదువుకున్నాం. My brother became a medical doctor, my sister became a medical doctor, I became an engineer. సహోదరు అన్నగారు డాక్టర్ గారు, అక్కగారు కూడా డాక్టర్ గారు, అన్నగారు ఇంజనీర్.
So we were very good in our studies in schooling, and my father comes from Wesley Church, but we were attending CSA Church. సహోదరుని యొక్క తండ్రి గారు వెస్లీ చర్చ్ అని ఒకటి ఉంది చెన్నైలో. సహోదరులు మరి వీళ్ళ కుటుంబం పిల్లలు మాత్రము సిఎస్ఐ చర్చిలో వెళ్తుండేవారు. We were regular to Sunday class in church, but never knew about the salvation for many years. కనుక చిన్నతనం నుంచి మనకి ఎలాగైతే సండే స్కూల్ ఉంటుందో అలాగే వీళ్ళు వెళ్ళేవారు, కానీ యేసు ప్రభువారు మరి ఎక్కువగా తెలుసుకోవడానికి ఆ భాగ్యము చిన్నతనంలో మాకు కలగలేదు. 1959 I joined engineering college in Chennai. సహోదరుడు 1959లో ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు ఆయన. At that time, the college was a very big college, well-known college, and there was one boy by name Augustine. కనుక అది పెద్ద కళాశాల. ఆ కళాశాలలో మరి మాతో పాటు చదువుకునే ఒక బాబున్నాడు, వ్యక్తి ఉన్నాడు, మా స్నేహితుడు, అతని అగస్టిన్. He was a Christian believer. అతను క్రైస్తవుడు. And sometimes when all the class will go away from this, the one boy will sit in the class. మరి తరగతి పాఠం మరి క్లాసులన్నీ అయిపోయిన తర్వాత సహజంగా అందరూ వెళ్ళిపోతాం, కానీ అగస్టిన్ మాత్రం క్లాసులోనే ఉండేవాడు. So we were first year students talking, who is this Augustine? కనుక మొదటి సంవత్సరం అందరూ చదువుకునేవాడు కాబట్టి ఎవడరా ఈ అగస్టిన్ అనుకుని చర్చి. One day he came to a room and said, why didn't you come to Bible studies? ఒక రోజు ఉన్నట్టుండగా అగస్టిన్ మా దగ్గరికి వచ్చి, మరి కాలేజీ హాస్టల్లో మరి ఇక్కడ బైబిల్ స్టడీ జరుగుతుంది, ఎందుకు రాకూడదు అని అడిగాడు. So two of us were attending. కనుక మాలో ఫస్ట్ ఇయర్ లో మాలో ఇద్దరిని పిలిచాడు కదా, మేము కూడా బైబిల్ స్టడీకి వెళ్ళాము. One day he came to a room, Augustine said, there is a youth camp, why didn't you come? కనుక ఒకసారి మరొక రోజు వచ్చేమన్నాయంటే, సోదరులారా, డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ యూత్ రిట్రీట్ జరగబోతుంది, మీరు ఎందుకు రాకూడదు అని ఆహ్వానించాడు. I already planned to go home for my holidays. కనుక సెలవులు కాబట్టి అప్పటికి నేనేమనుకున్నానంటే ఇంటికి వెళ్ళిపోవాలి అని. So we didn't say anything, me and my friend to Augustine. కనుక నేను నా స్నేహితుడు అగస్టిన్కి ఏ మాట చెప్పలేదు. After he left, అతను ఏ మాట చెప్పకాలని we were ఇంటికి talking వెళ్ళిపోయాడు. about ourselves. మేము మాట్లాడుకుంటున్నాం. Augustine is too religious, కనుక ఏమనుకున్నామంటే వీడు చాలా మతపిచ్చి, and we cannot be very close to this. వీడికి మనం దగ్గరగా ఉండడం మంచిది కాదు. As we discussed, we said, okay, we'll give one chance to God. కనుక ఇలా అనుకున్న తర్వాత సర్లే ఒక అవకాశం దేవుడికి ఇద్దాం. All the holidays I went home, so actually one holiday I couldn't go to the camp. కనుక ఈ సెలవు దినాలన్నీ కూడా ఇంటికే వెళ్తూ వచ్చాను. ఈ ఒక్క సెలవు దినాన్ని ప్రభుకి ఇద్దాం అని అనుకున్నాం. So we went to a camp. సరే పిలిచాడు కదా అగస్టిన్, మేము ఇద్దరం కూడా క్యాంప్కి వెళ్ళాము. Two of us went and joined the youth camp. There are a lot of students there. కనుక మేమిద్దరం అక్కడికి వెళ్ళాము. మరి మాతో పాటు అక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. That time the first message in the night was done by an elder from Jehovah Shammah. ఆ రాత్రి యెహోవా షమాలో ఉన్న ఒక పెద్ద దేవుడి వాక్యాన్ని ఆయన పంచుకున్నాడు. His name is Professor Enoch. ఆయన పేరు ప్రొఫెసర్ ఇనాక్ గారు. He was a professor of Presidency College in Chennai. కనుక చెన్నైలో క్రిస్టియన్ కాలేజీలో ఆయన ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. He was very well known among all the students in Chennai. కనుక చెన్నైలో క్రైస్తవ అందరూ కూడా ఇనాక్ గారంటే తెలియని వారంటే ఉండరండి. And he gave a very simple message. చక్కటి సామాన్యమైన వర్తమానం ఇచ్చాడు. He started with this verse, Matthew chapter 6 verse 33. ఆయన వర్తమానంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 మీద మాట్లాడాడు. But seek ye first the kingdom of God and his righteousness, all the things will be added to you. నా రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని ఆయన మాట్లాడారు. He talked about the kingdom. ఆయన రాజ్యముల గురించి మాట్లాడాడు. He said that all of us are condemned. కనుక మనమందరం కూడా ఉగ్రతకు పాత్రమై ఉన్నాం. He talked about sin. పాపము గురించి మాట్లాడాడు. He talked about judgment of God. దేవుని యొక్క తీర్పు గురించి ఆయన మాట్లాడాడు. He talked about the final kingdom. ఆ యొక్క చిట్ట దేవుని రాజ్యము రాబోతుందనే విషయాన్ని మాట్లాడాడు. I was a first year student. అప్పుడు నేను ఇంజనీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని. He is a professor. ఆయనేమో ప్రొఫెసర్ స్థాయి. And that day God touched me. ఆ దినాన ప్రభువు నన్ను సంధించాడు. What will happen when you die? కనుక ఒకవేళ నువ్వు చనిపోతే నీకు ఏం జరుగుతుంది? Then Professor Enoch said at the end of the message, you make your decision, you commit your life. కనుక ఆ యొక్క కూడిక చివరిలో ఇనాక్ గారు ఒక తీర్మానం చేసుకోండి, మీరు దేవుని రాజ్యంలో ఉండడానికి సిద్ధపడి ఉంటే మీకు మంచిదే చెప్పాడు. So that night there I made a decision and I committed my life, confessing myself. I understood that I have done, I am a sinner, I cannot go into the kingdom. కనుక ఆ రాత్రి
రాత్రి ఆ తీర్మానం చెప్పబడినప్పుడు నేను పాపిని కనుక నా ప్రవర్తన మార్చుకొని నా జీవితం మార్చుకొని దేవుని రాజ్యములకు సిద్ధపడి ఉంటా ఎంతో ఆవశ్యకమని గుర్తెరిగి నేను పశ్చాత్తాపడి నా పాపములు ఒప్పుకున్నానండి. And when I committed and prayed, I realized that such a joy and a peace came to my heart. Some changes happened. ఎప్పుడైతే నేను తీర్మానం చేసుకున్నానో నేను చెప్పగలను ఏంటంటే ఏదో ఒక మార్పు నాలో జరిగిందని నేను గమనించగలను. And the camp was for 3 days. ఆ యొక్క యూత్ క్యాంప్ 3 దినాలు పెట్టబడింది. And the end of the last message session, మరి ఈ యొక్క that day, last message. ఆ యొక్క 3 దినాలలో మనకి ఎట్లాగైతే 2 దినాలకి చివరి కూడిక ఉందో ఆ 3 దినాలకి చివరి కూడిక రోజున And the same professor came, Ina. ఆ యొక్క ఏ ప్రొఫెసర్ అయితే నేను మొదటిగా వాక్యం విన్న ప్రొఫెసర్ ఇలాగానే చివరి వర్తమానం కూడా ఆయనే చెప్తాను. And he said, if you believe in Jesus, ఒకవేళ మీరు కనుక యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే, if you committed your life, నీ బ్రతుకును కనుక నువ్వు మార్చుకొని ఉంటే, he showed a verse in Romans said, confess him before you come up, stand here and give your testimony. కనుక ఆయన అన్నాడు ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయం ప్రకారము మీరు మీ పాపములు ఒప్పుకున్నారు కనుక మీరు పశ్చాత్తాపడి కారణము చేత ఇక్కడ ఈ నిలబడి మీ సాక్ష్యాన్ని పంచుకోండి అని ఆయన పిలిపించాడు. They do that in the Hebron youth camp also, like. ఈ పద్ధతి ఎబ్రోన్లో కూడా జరుగుతూ ఉంటుంది. So some of the students got up and gave testimony. కొంతమంది యవనస్తులు వారు లేచి నిలబడి తమ సాక్ష్యాన్ని వారు పంచుకున్నారు. I was wondering whether to go or not. Suddenly I got up, I went there, I gave it. కనుక నేను అప్పటిదాకా ఆలోచిస్తూ వచ్చాను, వెళ్ళాలా వద్దా. చివరికి ఎంత అయితే లేచి వెళ్ళి సాక్ష్యం చెప్పారు. That was in October 1959. అది 1959 అక్టోబర్ మాసము. In 1960, those of us who committed, we were in the engineering college, we prayed. కనుక ఆ తర్వాత 1960 సంవత్సరంలో ఏ యవనస్తులమైతే ఆ దినమున తీర్మానం చేసుకున్నామో, We give the gospel to every student in the engineering college. మేమేమో తీర్మానం చేసుకున్నామంటే మేము ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న వారందరికీ కూడా సాక్ష్యము చెబుతాము, పత్రికలు ఇస్తాము అని నిర్ణయించుకున్నాం. So that time we had 5-year course, first year, second year, third year, 4th year, 5-year course. కనుక ఇప్పుడైతే టెక్నాలజీ బీటెక్ 4 సంవత్సరాలు, ఆది 5 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్స్ చదవాలి. So Monday to Friday we arranged meetings. కనుక సోమవారం నుంచి శుక్రవారం వరకు మేము కూడికలు జరిపించడానికి ఆరంభించాం. Each day one class will be brought up. Every student will bring and give the gospel. కనుక ప్రతిరోజు కూడా ఒక విద్యార్థి దేవుని సువార్తను అక్కడ ఇవ్వాలి. And each day one of us was the person conducting the whole meeting. కనుక ఒక రోజు ఈ యొక్క కూడి జరిగినప్పుడు మాలో ఒకళ్ళమే ఆ యొక్క కార్యక్రమం అంతటి కూడా నడిపించే వారము ఉండాలి. We asked the professor Enoch to arrange speakers. కనుక ఆ ఏం చేసామంటే ప్రొఫెసర్ ఇనాక్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు వర్తమానికలను మరి ఎవరైనా ఉంటే మాకు చూపించండి, వాళ్ళు పంపించండి అని అడిగాను. So I was conducting one day the meeting. ఒక రోజున నా వంతు వచ్చింది, నేను ఆ కూడికను నిర్వహిస్తున్నా. I was about 17 or 18 years. ఆ సమయంలో సహోదరుని గారి వయస్సు 17, బహుశా 18 ఉండొచ్చు. It was arranged in a CSI church. దానిని CSI చర్చిలో మరి జరిపిస్తున్నాం. Because most of us were attending that church. కానీ ఏంటంటే మాలో అనేక మంది CSI చర్చికి వెళ్ళేవాడు కాబట్టి Professor Enoch brought the speaker. I was the man who was conducting it. కనుక ఆ దినాన నా వంతు నేను నిర్వహించాను కాబట్టి ప్రొఫెసర్ ఇనాక్ గారు ఆయన ఒక వర్తమానికి పంపించారు. He was an elderly person. ఆయన ఒక పెద్ద ఆయన. First time I meeting him. మొట్టమొదటిసారిగా ఆయన కలుసుకున్నారు. I said my name is Prabhakar. నేను చెప్పాను, అయ్యా నా పేరు ప్రభాకర్. He said my name is Bhakta Singh. ఆయన అన్నాడు, నా పేరు భక్త సింగ్. I said please come and sit. అయ్యా దయచేసి రండి కూర్చోండి. After some time I went to him. కొద్దిసేపు తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, Sir, it is our practice before meeting we both have to pray. కనుక అయ్యా మా యొక్క సంప్రదాయం ఏంటంటే మీటింగ్ ఆరంభించక ముందు మీరు నేను కలిసి ప్రార్థన చేసుకోవాలి. I called him and went to the side room. కనుక మీ ఇద్దరు ఆయన పిలిచి వెనకాల గది ఒక ప్రార్థన గది ఉంటే అక్కడ తీసుకెళ్ళారు. I told him I pray first, you pray second. ఆయనతో చెప్పాను, అయ్యా నేను మొట్టమొదటి ప్రార్థన చేస్తాను, తర్వాత మీరు ప్రార్థన చేయండి. I prayed. నేను ప్రార్థన చేశా. The vaccine prayed. భక్సింగ్ గారు కూడా ప్రార్థన చేశారు. I got up. నేను లేచా. He was not getting up. సో భక్సింగ్ గారు లేవట్లా. He said, you go, what time you want me to come and speak? ఆయన అన్నాడు, నువ్వు లేచిన తర్వాత వెళ్ళు, ఎన్ని గంటలకి నేను అక్కడికి రావాలి? I said 7:30. నేను అన్నాను 7:30 గంటలకి మీరు రండి. So he said, you come and call me at 7:30, I'll be there. కనుక ఆయన
అన్నాడు 7:30 గంటలకు మరి రాగానే 7:30 అవగానే నన్ను పిలువు, నేను వస్తాను. I went out always, everybody, all the students came and every time I will come and see what is he doing. కనుక ఈ బయటకు వచ్చాను, బయటకు వస్తే ఏం జరుగుతుందా అని చూశాను, ఎవరెవరు ఏం చేస్తారు అన్ని చెప్పేసి ఈలోగా మధ్యలో వెళ్ళి ఈ భక్తి సింగ్ గారు ఏం చేస్తున్నాడా అని పరిశీలిస్తుండేవాడిని. He was praying. ఆయన ప్రార్థనలో ఉండేవాడు. He never got up from his prayer. When he got up, he came and gave the message. కనుక ఆయన మధ్యలో లేవలేదండి. ఎప్పుడు వచ్చారంటే వర్తమానం మీరు ఇవ్వడానికి రండి అన్నప్పుడే లేచి వచ్చాడు. అప్పటి వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. Meeting was over. కూడిక అయిపోయింది. He was going. ఆయన వెళ్తున్నాడు. He called me and said, call all your friends. ఆయన అన్నాడు, నన్ను పిలిచి మీ వాళ్ళందరినీ పిలువు అన్నాడు. There were 10 of our students who organized that. కనుక మాలో ఈ యొక్క కూడికలు నిర్వహించే 10 మందిని అందరూ వచ్చాము. This is what Brother Bakshi said. భక్తి గారు ఈ మాట చెప్పాడు. I see the Spirit of God moving here. నేను గమనించింది ఏంటంటే దేవుని ఆత్మ ఇక్కడ అలాడుతుంది. Continue the work. ఈ యొక్క పనిని కొనసాగించండి. He said that, got to the car and went out. ఈ మాట చెప్పి ఆయన కారులో వెళ్ళిపోయాడు. I thought, how did he know the Spirit of God is moving? నాకు వెంటనే ఆలోచించింది, దేవుని ఆత్మ ఇక్కడ పనిచేస్తుందని ఈయనకి ఎలా తెలుసు? This was always in my mind. ఇది నా బుర్రలో తిరుగుతా ఉంది. I came to the final year. చివరి సంవత్సరంకి వచ్చేసా. And now I have to get a job. ఇప్పుడు నేను ఉద్యోగ ప్రయత్నం చేయాలి. Because I did well in my studies, I can get job many places. Delhi, Bombay, anywhere I can go. కనుక సహోదరుడు ఆయన విద్యలో బీటెక్ లో బాగా చదివిన కారణం చేత తనకు వచ్చిన మార్కులు బట్టి ఎక్కడైనా ఢిల్లీ గానీ బాంబే గానీ మరే చోట కూడా ఉద్యోగం గ్యారంటీ వస్తుంది. At that time, one brother from Kannur came. He was an elder there. ఒక ఆ దినాల్లో మరి ఆ సమయంలో కర్నూలు నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడు. Satkirti Rao is name. ఆయన పేరు సత్కీర్తిరావు గారు. He came from Bihar. He visited Bihar and came. ఆయన సత్కీర్తిరావు గారు బీహార్ వెళ్ళి అక్కడి నుంచి వస్తాడు. ఆయన He said one word when he's speaking. ఆయన మాట్లాడుతుండగా ఒక మాట చెప్పాడు. There is no gospel preached in that place of Bihar. If you are an engineer, get a job there. Don't preach the gospel. ఆయన ఏమన్నాడు, సత్కీర్తిరావు గారు ఏమన్నారంటే బీహార్ లో సువార్థికులు ఎవరు లేరు, మీలో ఎవరైనా సువార్త చెప్పడానికి కొరకై బీహార్కి వెళ్తే బాగుంటుంది కదా అన్నాడు. So I decided and prayed I will go to Bihar. వెంటనే నేను ఆ మాట చెప్పగానే ప్రార్థించి ఆయన చెప్పాయా నేను బీహార్కి వెళ్తానికి ఇష్టపడుతున్నాను. I don't know how will I go. మరి ఎట్లా వెళ్ళాలి నాకు తెలియదు. One day I saw in I was in the final year. I saw in the notice board of the college, Tata Steel wants engineer. కనుక ఒక రోజున మరి పైన కాబట్టి ఉద్యోగం పైన చేయాలి కాబట్టి నోటీస్ బోర్డులో టాటా స్టీల్ లో ఉద్యోగాలు ఉన్నాయి అని చూసా. I gave my name. అక్కడికి ఉద్యోగానికి నా పేరు ఇచ్చా. They came to Chennai. వారు ఆ టాటా స్టీల్ ప్లాంట్ వాళ్ళు చెన్నైకి వచ్చారు. Before we completed the examination, they selected and gave the job offer. కనుక ఈ పరీక్షలు రాయక ముందే పరీక్షలు అవ్వక ముందే టాటా స్టీల్ ప్లాంట్ నుంచి వారు వచ్చారు, సెలెక్ట్ చేసుకున్నారు, వారు వెళ్ళిపోయారు. So I went to Tata. కనుక సహోదరికి అవకాశం వచ్చింది, టాటా స్టీల్ వెళ్ళారు. So the first time I was in Bihar. అట్లు మొట్టమొదటిసారిగా బీహార్ లో సహోదరుడు ఉన్నారు. I had a desire to give the gospel. నాకు సువార్త చెప్పాలి అనే ఒక గొప్ప కోరిక ఉంది. I went to all the churches, met a lot of people, not much to be done. It was a very dry place. కనుక అది మరి ఎంతో గడ్డు పరిస్థితి కాబట్టి, గడ్డు నేల కాబట్టి చాలా మంది దగ్గరికి వెళ్ళి చర్చిలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చాను, కానీ పెద్దగా ఫలితం కనపడలేదు. I had a lot of time to read the word. నాకు దేవుని వాక్యం చదువుకోవడానికి చాలా సమయం ఉండేదండి. As I read it, one thing came to me. I have to testify in the waters of baptism. దేవుని వాక్యమును చదువుతుండగా నాకు ఒక విషయము చాలా మరి ఆలోచింపజేసింది. ఏంటంటే నేను నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి. Now I had a choice of go to the Baptist church, Brethren church, or assemblies. Because all these places I knew in Jamshedpur. కనుక జంషెడ్పూర్ లో అక్కడ ఉన్న సంఘాలు, బ్యాప్టిస్ట్ చర్చ్, సిఎస్ఐ చర్చి, లూథరన్ చర్చి, ఇవన్నీ కూడా మెథడిస్ట్ చర్చి ఉంది. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి నేను బాప్తిసం తీసుకోవడానికి అవకాశం ఉంది. I prayed about it. దాని కొరకై ఎక్కడికి వెళ్ళాలా అని ప్రార్థన చేశాను. There's a very small assembly in Tata Nagar. టాటా నగర్ లో చిన్న సమాజం ఉంది. One brother Lal Hira was in charge of that. Lal Deep Hira. ఆ లాల్ బిల్ హీరా అనే ఒక వ్యక్తి అక్కడ బాధ్యత సహోదరుడు. I went to one day. I said I want to testify in waters of baptism and I want to be in your assembly. కనుక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నీటి బాప్తిసం ఇవ్వాలని ఇష్టపడుతున్నాను, అది కూడా ఈ సంఘములోనే నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాను. So we had a baptism. ఆ వారు నాకు బాప్తిసం ఇచ్చారు. So I joined us.
నేను ఆ సంఘానికి వెళ్తూ ఉన్నా. That time God spoke to me through His words. అప్పుడు దేవుని వాక్యములో నుండి ఒక వాక్య భాగం ద్వారా ప్రభువు నన్ను సంధించాడు. Jeremiah chapter 1, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము verse 5 to 8. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. Jeremiah chapter 1, verse 5 to 8. మన తెలుగులో 4, 5, 6, 7, 8. Before I formed you in the womb, I knew you. Before you were born, I set you apart. I appointed you as a prophet to the nations. Oh Lord, I said, I do not know how to speak. I am only a child. But the Lord said to me, do not say I am only a child. You must go to everyone I sent you. Say whatever I command you. Do not be afraid of them, for I am with you and will rescue you, declares the Lord. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 8 వరకు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను పరీక్షించితిని. జనములకు ప్రవక్తగా నియమించితిని. అందుకు అయ్యో యెహోవా శుద్ధగించుము, నేను బాలుడినే, మాట్లాడ శక్తి చాలని నేను అనగా, యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నేను బాలుడిని అనవద్దు, నేను తప్పు వారిని ఎదుర్కొని పోవలను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను, వారికి భయపడకము, నేను విడిపించలకు నేను తోడే ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. God said, listen to my word. దేవుడు చెప్పాడు, నా మాటలు ఆలకించు, Speak to others, ఇతరులతో వేరే వారితో మాట్లాడు. and you have to do in all nations. ప్రతి జనాంగంలో ఈ పని చేయాలి. From Chennai, I have come to only other place, that is Tata Nagar. కనుక ఇప్పుడు నేను చెన్నై నుంచి మొట్టమొదటి స్థలము టాటా నగర్కి వచ్చాను. I have not gone to any other place. వేరే స్థలానికి ఎక్కడికి ఇంకా వెళ్ళలేదు. I believe God's word. నేను దేవుని వాక్యాన్ని విశ్వసించాను. So if I have to speak, I must know what God is speaking. కనుక నేను మాట్లాడాలంటే దేవుడు ఏం మాట్లాడాలో అది నేను అడగాలి. So I started spending a lot of time studying the word and preparing the messages. కనుక ఆ సందర్భంలో దేవుని వాక్యమును ఎక్కువగా చదువుకుంటూ వర్తమానం కొరకు సిద్ధపడుతూ ఉండేవానండి. I had message, but nobody asked me to speak anywhere. నా దగ్గరేమో వర్తమానాలు కట్టలు ఉన్నాయి, కానీ వచ్చి మాట్లాడాలని పిలిచిన ఎవరు లేడు. 1 year. 1 సంవత్సరం అయిపోయింది. 1 year I prepared all this thing, going through the Bible. కనుక బైబిల్ ఆది కాండ మొదలుకున్న ప్రకటన వరకు మెసేజ్ రాసి దేవుడికి రావడం. Nobody will look at me and ask me, brother, come and say something. అక్కడ కూడా నా మొహం చూసి మీరు మా దగ్గరికి రండి అని పిలిచేవాడు లేడు. One day the elders are having a meeting in the assembly. ఒకసారి పెద్దలు మందిరంలో కూడుకున్నారు. They were talking why our assembly is not growing. వారు అనుకుంటున్నారు, మన సహవాసములో విశ్వాసం ఎందుకు పెరగడం లేదు. One of the elders' wife was serving coffee. అప్పుడు మా పెద్దలలో ఒక ఆయన భార్య వాళ్ళకి వడ్డిస్తా ఉంది. She said, sorry, I have to interrupt you. You are talking this here. Why didn't you give chance to new people? కనుక ఆమంది, అయ్యా నేను మీరు మాట్లాడుతూ విన్నాను, నేను జోక్యం చేసుకున్నానని మీరు అనుకోవద్దు, ఎప్పుడు మీరే ప్రసంగం చేస్తారు కదా, వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు. They told her there's nobody here. వాళ్ళు అన్నారు, కొత్తవాడు ఎవరు లేడు మన దగ్గర. Then she said, ఆమంది, one Madrasi boy is there. మన దగ్గర చెన్నై నుంచి వచ్చాడు కదా, ఒక ఆయన ఉన్నాడు కదా, Give him a chance. అతనికి ఒక అవకాశం ఇద్దాం. Lalgin Hira asked me to speak in the prayer meeting on a Tuesday. ఒక మంగళవారం సాయంకాలము లాల్ హీరా అనే మరి ఆ వ్యక్తి నన్ను ప్రార్థనా కూడికలో ప్రసంగించమని అవకాశం ఇచ్చాడు. Believe me, from that Tuesday to till today, every week I have to speak and speak and speak and speak. ప్రియమైన వాళ్ళారా, మీరు నమ్మండి, మరి ఈ మాట ఏంటంటే, ఏ దినమున మంగళవారమున ప్రార్థనా కూడికలో మాట్లాడుతూ వచ్చానో అప్పటి నుంచి ఇప్పటి వరకు వారములో ఏదో ఒక రోజున దేవుని వాక్యము నేను బోధిస్తూనే ఉన్నాను. It happened in every country also. ఇది జరిగి ఆ దేశంలోనే కాదండి, వేరే దేశాలలో కూడా నేను బోధించడం జరిగింది. So I realized that one thing, when God talks to you, listen to Him and do it. కనుక నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటాను, ఏంటంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు వినండి, అట్లు చేయండి. So I got involved in the ministry. ఈ రీతిగా పరిచయలో నాకు భాగం కల్పించబడింది. I didn't want to spend time in other things. వేరే వాటి మీద నా సమయాన్ని వృధా పరిచేవాడిని కాదు. Then the time of marriage came. ఇప్పుడు వివాహ సమయం వచ్చింది. So in marriage, you go to one house, see one girl, and go to another house, see other girl. I knew all these things. It will take months and months. This girl, that girl, this girl, that girl, like that. సహజంగా పెళ్లిళ్ళప్పుడు ఏమవుతుందంటే, ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది అక్కడ చూసి, మళ్ళీ ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని చూసి, ఈ ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది అక్కడ చూసి, ఆ ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది, ఇది అది సహజంగా జరుగుతుంటది. I said, Lord, I will do what you tell me, but don't ask me to go this girl, that girl. Tell me which girl, bring that girl, only one girl, no other girl. కనుక
నేను వెళ్ళి ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఇంట్లో ఒక ఆమె ఉంది, ఈ ఊళ్ళో ఉంది, ఆ ఊళ్ళో ఉంది, అదంతా నాకు ఇష్టం లేదు, లేకపోతే అలా నాకు సభ్యతగా లేదు. మీరే నాకు ఒక మరి భార్యని నియమించి మీరే దాన్ని ఏర్పరిస్తే నేను ఇష్టపడతాను అని చెప్పాడు. My wife was praying also at the time for marriage. ఆ సమయంలో అన్నకి కాబోయే భార్య కూడా ఆమె కూడా ప్రార్థన చేస్తా ఉంది. God spoke to her from Jeremiah. It is a place where they make iron and steel. The man will be there, you marry him. కనుక దేవుడు ఆమెతో చెప్పిన మాట అంటే ఒక ప్రదేశం ఉంది, అక్కడ ఇనుము మరి స్టీల్ తయారు చేయబడుతుంది, అక్కడ నీకు జోడి ఉంది అని దేవుడు చెప్పాడు ఆమెకి. So one elder once went to her and said, Ma, you are old. You are becoming older. You must not think of marriage. I got a proposal. This boy is there. Why didn't you marry him? కనుక వాళ్ళకి తెలిసిన ఒక పెద్ద ఏమన్నాయంటే, అమ్మాయి ఇప్పటికీ నీ వయసు అతడైపోతుంది, ముసలాన్ని అయిపోతున్నావు, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మరి ఆ వ్యక్తి పలానా చోట ఉన్నాడు, అతను ఎందుకు చేసుకోకూడదు అని అన్నాడు. So my wife asked the elder, what is he doing? కనుక ఆమె అడిగింది ఆ సంబంధం ఇచ్చిన ఆయన్ని, ఇంతకీ ఆయన ఏ పని చేస్తున్నాడు? The elder said, he is a medical doctor. ఆ యొక్క సంబంధం ఇచ్చిన ఆయన ఒక డాక్టర్ గారు. My wife said, no, I am not going to marry. No, I won't marry him. ఆమె ఆ డాక్టర్ అయితే నేను చేసుకోను. The elder asked why. ఎందుకు అని అడిగాడు ఆయన. I will marry a man who is working in a steel plant. ఒక వ్యక్తి ఎవరైతే స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడో అతనినే నేను పెళ్లి చేసుకుంటాను. Showed the verse to the elder. కనుక దేవుని వాక్యములోని ఆ భాగము ఆమె తెరిచి చూపించింది ఆయనకి. The elder knows me very well. He is my personal friend. కనుక ఆ వెళ్ళి సంబంధం తీసుకెళ్ళిన పెద్ద నాకు వ్యక్తిగతంగా తెలుసు. He said there is one boy who is from working in the steel plant. When he comes here, I will bring him. కనుక ఆయన చెప్పాడు, ఒక వ్యక్తి ఉన్నాడు నాకు తెలుసు, అతను స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు, అతను మళ్ళా ఇక్కడికి వచ్చినప్పుడు నేను తీసుకెళ్తాను, మీరు చూద్దు కానీ. Elder told me about my wife. కనుక నా గురించి నా కాబోయే భార్యకు పెద్ద చెప్పాడు. I decided to ask her 3 questions. కనుక నేను ఈ 3 ప్రశ్నలు వేయాలనుకున్నా. If she answers these answers, I will say yes to her. కనుక ఈ 3 ప్రశ్నలు కనుక నా కాబోయే భార్య జవాబు చెప్పగలిగితే ఆమెను పెళ్లి చేసుకుంటా. Elder arranged the meeting. కనుక మళ్ళీ పెద్ద నన్ను కలుసుకున్నాడు. I answered the 3 questions. నేను నా ప్రశ్నల్ని ఆయనకి వేశాను. She answered correctly. ఈ ప్రశ్నలన్నింటికి నా కాబోయే భార్య సరిగ్గా జవాబు చెప్పింది. I said I will marry you. నేను అన్నాను ఆమెను పెళ్లి I చేసుకుంటాను. told the answer, this is the girl. కనుక పెద్దతో అన్నాను నేను నా కాబోయే భార్య ఈమె. The elder said no, don't do that. కనుక పెద్దలు అన్నారు నువ్వు అట్లా చెయ్యొద్దు. It is life decision. ఇప్పుడు నీ యొక్క జీవితంలో నువ్వు ఒక తీర్మానం చేసుకునే సమయం ఇది. You took only 7 minutes talking to her. నీ 7 minutes, he was timing it. కనుక ఆయన టైం చూపించి 7 నిమిషాల టైం ఉంది. You must talk long time with the girl, then only you decide. ఆయన అన్నాడు 7 నిమిషాలు ముగిస్తే ఏంటి, చాలా గంటలు మాట్లాడితే అప్పుడు సరైన సంబంధం అది అన్నాడు. I told them that I talk long time with my God. It is over. 7 minutes, but the God is enough. కనుక నేను అన్నాను చాలా కాలం ఏంటంటే నా దేవుడితో చాలాసేపు మాట్లాడాను, ఈ యొక్క అమ్మాయి 7 నిమిషాలు సరిపోతుంది, ఏమొద్దన్నా. In 1970 we got married. 1970వ సంవత్సరంలో సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకున్నారు. In Jawashama. యోషమాలో. Brother Maxim was kind enough to come and get us married. కనుక భక్సింగ్ గారు ఈ పెళ్లి చేయడానికి ఆయన టైం చూపించి పెళ్లికి హాజరై ఆయనే చేయించాడు. We went back to Jamshedpur. మేము ఇద్దరు కలిసి జంషెడ్పూర్ వెళ్ళాము. Suddenly I found the doors were opening for us. అంటే వెళ్ళగానే మాకు అకస్మాత్తుగా ఏం గమనించామంటే మా కొరకు ద్వారములు తెరవబడ్డాయి. We used to go to many houses and bring the gospel, and a lot of people were coming. కనుక మీ ఆయా గృహానికి వెళ్ళినప్పుడు వారు ఆహ్వానించేవాడు, దేవుని స్వార్థాలు వారిని పట్టించేవాడు, వారు వినేవాడు. ఆ విధంగా అనేక మంది ఆత్మలను ప్రభు కొరకే మేము సంపాదిస్తూ వచ్చాం. We both went together, me and my wife. అన్నగారు ఆయన భార్య కలిసి పరిచయం చేస్తుండేవాళ్ళు. We took our children also when children were born. కనుక మాకు పిల్లలు పుట్టిన తర్వాత మా ఇద్దరము మాతో పాటు మా పిల్లలు కూడా. The work was very well going on. ఈ రీతిగా పని చాలా చురుగ్గా సాగుతా ఉంది. At that time, the Tata Steel GM called me. ఆ సమయంలో టాటా స్టీల్ ప్లాంట్ లో జనరల్ మేనేజర్ గా నేను పిలిచాడు. Once in 10 years, they will talk to every engineer. కనుక 10 సంవత్సరాలకు ఒకసారి కంపెనీలో ఉన్న ఇంజనీర్స్ తో GM గారు మాట్లాడుతూ సాంప్రదాయం. He gave some advice. ఒక సలహా ఇచ్చాడు. You are a bright engineer, you must go and study much more abroad. ఆయన అన్నాడు, Go study in engineering. కనుక నువ్వు చాలా తెలివైన ఇంజనీర్ కదా, మరి నీ తెలివితేటలకి ఇక్కడ ఎందుకు
వేరే దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. So I came and talked to my wife. ఈ మాట వచ్చి నా భార్యతో పంచుకున్నా. We both started praying. మేమిద్దరం కలిసి మోకాళ్ళ మీద ప్రార్థన చేశాం. So one day my God said, my wife came and said, see, Lord spoke to me, go to the land who ruled you. Go to the land who ruled you. కనుక నా భార్య దేవుని వాక్యం చదివిన తర్వాత నిన్ను ఎవరు పరిపాలించారో ఆ వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆ దేశానికి వెళ్ళు అంది. Who ruled us? She asked me. మనల్ని పరిపాలించిన ఎవరండి? I said Britain. నేను బ్రిటన్ అని చెప్పా. I said I want to go to England. I go to America. నేను అన్నాను నేను ఇంగ్లాండ్ అన్నాను, అమెరికా వెళ్తానన్నా. For 1.5 years I tried to go to America. నేను అమెరికా వెళ్ళాలని 1.5 సంవత్సరం ప్రయత్నం చేశా. I was a brilliant student, but every door was closed. కనుక తెలివితేటలకు నాకు ఏం తక్కువ లేదు కానీ ద్వారాలన్నీ కూడా బంధించబడ్డాయి. One day my wife told me, ఒక దినాన అనగారి భార్య అంది, God wants us to go to England. దేవుడు నిన్ను ఇంగ్లాండ్కే వెళ్ళమంటున్నాడు. You are trying for America. నువ్వేమో అమెరికా వెళ్తాననే అడ్డుపోతున్నావు. You try. నువ్వు నీ ప్రయత్నం అది. But will you allow me to try for England? కనుక ఆయన నిన్ను ఇంగ్లాండ్కి వెళ్తున్నాడని నేను అనుమతించుకుని ఆయన అడుగు అంది. I said yes. అప్పుడు నేను ఓకే అన్నా. Within 2 months she was in England. In 2 months time she was in England. ఆమె 2 నెలల్లోనే ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. Doors open. కనుక ద్వారాలు తెరవబడ్డాయి. Then I thought, oh, when God speaks, better listen. God will speak to me or he will speak to my wife also. కనుక అప్పుడు నాకు ఏం జరిగింది, నేను ఇప్పటికే పొరపాటు చేశాను. దేవుడు నా భార్యతో మాట్లాడాడు కనుక ఆమె ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. నాతో కూడా మాట్లాడుతున్నాడు కనుక నేను దేవుని స్వరాన్ని వినాలి అని నిర్ణయించుకున్నా. When I applied, doors open in England. కనుక నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. వెంటనే ఇంగ్లాండ్ లో ద్వారం తెరవబడింది. నేను కూడా ఇంగ్లాండ్ వెళ్ళాను. We went and studied there. మేమిద్దరం కూడా ఇంగ్లాండ్ లో చదువుకున్నాం. After I finished my studies, అన్నగారు అక్కడ తన యొక్క విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత I got a very good job. మళ్ళా చక్కటి మరి ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది. Before I could take a job, ఈ ఉద్యోగాన్ని పొందక ముందు we were in a crisis. మేము చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. Should I take a job and stay in England? నేను మరి ఇంగ్లాండ్ లోనే ఉద్యోగం చేస్తూ ఉండాలి, ఎక్కడే Come ఉండిపోవాలి, back to India లేకపోతే ఇండియా వెళ్ళిపోయి, or go to America? లేకపోతే అమెరికా వెళ్ళిపోయి. God spoke in Isaiah chapter 43. దేవుడు అప్పుడు నాతో యెషయా గ్రంథము 43వ అధ్యాయం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. Verse 5. 5వ వచనం అండి. Do not be afraid, I am with you. I will bring your children from the east, gather you from the west. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానం తెప్పించెదను, పడమటి నుండి నేను సమకూర్చి రప్పించెదను. In England, they are known as Western country. మరి ఇంగ్లాండ్ వారు వెస్టర్న్ కంట్రీస్ అని పిలువబడతారు. India is known as an Eastern country. ఇండియాను ఈస్టర్న్ కంట్రీగా పిలుస్తారు. Here God says, I will bring your children from the east. ఇక్కడ ప్రభు అన్నాడు, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను. He said, I will bring them from the east. కనుక ప్రభు అన్నాడు ఇక్కడ తూర్పు నుండి నీ సంతానమును. Already they are in the west. వారు ఇప్పటికే వారు పడమటిలో ఉన్నారు. If God has to bring them from the east, I have to take them back to India. కనుక వారు పడమటి నుంచి రావాలంటే తిరిగి వారిని ఇండియాకి తీసుకురావాలి. We closed our shop and came back to India. కనుక అక్కడ దుకాణం ముగించుకొని ఇండియాకి వచ్చేసాము. My children were 5 years and 7 years. ఆ సమయంలో అన్నగారి పిల్లల వయసు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు. When they reached 21 years, God promised me both the children were gone abroad. కనుక వారి 21 సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానించిన ప్రకారము వారిద్దరు కూడా పాశ్చాత్య దేశానికి వెళ్ళిపోయారు. We are still in India. నేను ఇప్పటికీ ఇండియాలోనే ఉన్నా. So when I came and joined a company here, ఇక్కడ ఇండియాలో ఒక కంపెనీలో చేరిన తర్వాత suddenly door opened. Every year I go round the world. ద్వారం తెరవబడి ఎట్లాగంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక దేశానికి వెళ్ళడానికి ప్రభు ద్వారం తెరుస్తూ వచ్చాడు. So first year I went on, second year I went on, third year when I was going round, then I suddenly realized that I don't have any fellowship on Sundays. కనుక ఈ రీతిగా మొదటి సంవత్సరము ఆయా దేశాలు వెళ్తున్నాను, రెండో సంవత్సరం ఆయా దేశాలు వెళ్తున్నాను, మూడో సంవత్సరం రాగానే మరి ప్రతి ఆదివారం కూడా నేను దేవుని సహవాసాన్ని కోల్పోతున్నట్లుగా నాకు తెలిసింది. On a Sunday I was in a hotel in Boston. మరి బోస్టన్ అనే పట్టణంలో అమెరికాలో ఒక ఆదివారం ఒక హోటల్లో ఉన్నా. I didn't know anybody, I don't know where to go on Sunday. కనుక ఎక్కడికి వెళ్ళాలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు ఎవరు తెలియని కారణం చేత నేను అక్కడే ఉన్నా. I prayed, ప్రార్థన చేసుకున్నా. Lord, I am not interested in going around the world. ప్రభువా, నేను ఇప్పుడు ప్రపంచమంతా చుట్టి వచ్చే నాకు వద్దు. If you want me to go around the world, give me a chance to preach. కనుక ఒకవేళ నేను ప్రపంచం
దేశమంతా తిరిగే అవకాశం నాకు ఇస్తే నేను బోధించే వాడిగా వెళ్ళాలి, అటువంటి అవకాశం నాకు ఇవ్వు అని దేవుని అడిగా. So in my travel, I had to go to a place called Norwood in US. నార్వోడి యుఎస్ లో ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళే అవకాశం దేవుడు కల్పించాడు. A man rang me up and contacted me in the hotel. ఒక దినమున ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి హోటల్లో ఉండగా ఫోన్ చేశాడు. He's a Christian believer. ఆయన క్రైస్తవ విశ్వాసి. I had not seen him before. అతను ఎప్పుడు కూడా ఇంతకు ముందు నేను చూడలేదు. He came to my hotel room. ఒక దినమున మరి ఆ రోజు ఆ వ్యక్తి నా హోటల్కి వచ్చాడు. He asked me, what are you doing on a Sunday? ఆయన అడిగాడు, ఆదివారమున హోటల్లో ఉండి ఏం చేస్తున్నావు అని అడిగాడు. I said, I don't know what I will do. నేనేం చేస్తానో నాకే తెలియదు. He said, come with me to the church. కనుక నాతో పాటు కలిసి దేవుని మందికి వెళ్దాం రా అన్నాడు. He took me to American church. ఆయన అమెరికన్ చర్చికి తీసుకెళ్ళాడు. They started the service. వారు యొక్క కార్యక్రమం ప్రారంభించారు. The pastor was there. మరి పాస్టర్ గారు ఉన్నారు. He went to the pulpit, started preaching. ఆ పాస్టర్ గారు పుల్పిట్ దగ్గర బోధిస్తూ ప్రారంభించాడు. And he was preaching. ఆయన బోధిస్తుండగా God spoke and said, you preach. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు వెళ్ళి బోధించు అని చెప్పాడు. It's a strange experience. చూడండి, చాలా వింతైన అనుభవం. You are sitting in American church. నేను అమెరికాలో ఉన్నాక చర్చిలో కూర్చున్నా. God is telling you, you preach. క్షమించండి, మీరు వెళ్ళి అమెరికాలో కూర్చున్నారు, దేవుడేమో నువ్వు వెళ్ళి బోధించు అన్నాడు నీతో. Already a man is preaching. They started a sermon, is preaching. కనుక ఇప్పటికే ఒక వ్యక్తి పాస్టర్ గారు అక్కడ ఉన్నాయన బోధించడం ప్రారంభించాడు. I don't know what to do. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. As I was listening to him, నేను ఆ చెప్పే బోధ వింటుండగా he looked at the audience and the pastor said this. కనుక అక్కడ ఉన్న ప్రేక్షకులను ఎవరైతే వింటున్నారో వారిని చూసి, I want to apologize to the audience today. ఈ దినమున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ సభాముఖంగా క్షమాపణ కోరుతున్నాను. The Spirit is speaking to me. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. I'm stopping my sermon. నేను ఇప్పుడు నా ప్రసంగాన్ని ఆపేస్తున్నా. He came down. దిగొచ్చాడు. He walked in the aisle. ముందుకు నడిచాడు. He came to me. నా దగ్గరికి వచ్చాడు. He said, brother, I don't know who you are, where you come from. ఆయన నా దగ్గరికి వచ్చి, సహోదరుడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ ఎవరో నాకు తెలియదు, Come and share. దయచేసి వాక్యాన్ని పంచుకో. The Spirit works. కనుక ఆత్మ పని చేస్తాడు. I know about Bhakti said when I was young. సహోదరుడు యవన కాలంలో ఉండగా బస్సింగ్ గారు చెప్పిన మాట ఇప్పటికీ నాకు గుర్తుగా ఉంది. I see the Spirit of God move. దేవుని ఆత్మ అక్కడ మరి పనిచేస్తున్నట్టుగా ఆ దినం బస్సింగ్ గారు చెప్పిన మాట నాకు జ్ఞాపకం వచ్చింది. I have gone through this kind of experiences. ఈ రీతిగా ఇటువంటి అనుభవాలు కూడా నేను వెళ్తూ వచ్చా. It was in the year 1980. I'm cutting short a lot of things. మరి చాలా జరిగింది కానీ దాన్ని గుర్తం చేస్తున్నాను. In the year 1989, 1989 సంవత్సరంలో there was again a God's call. మళ్ళా ప్రభువు నన్ను పిలుస్తూ వచ్చాడు. He wanted me to leave my job. నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. I said, God, give me a sign. ప్రభువా దానికి ఒక సూచన ఇవ్వు అని అడిగా. What sign you want, God asked. దేవుడు అడిగాడు, ఎటువంటి సూచన నీకు కావాలి? The sign of Elijah. ఎలీషా మరి వంటి సూచన నాకు కావాలి. You fed it through the rains. నీవు ఆ కాకుల చేత ఎలీషాని నువ్వు పోషించావు. I was a general manager. నీ సహోదరుడు ఆ సమయంలో ఒక మరి ఉద్యోగంలో జనరల్ మేనేజర్ పనిచేస్తున్నారు. Had a brand new car. చక్కటి కొత్త కారు ఉంది. God said, I'll give you a sign. దేవుడు చెప్పాడు, నీకు ఒక సూచన ఇస్తాను. I was sitting in my car. నేను సహోదరుడు ఒక దినాన కారులో కూర్చున్నారు. I saw in front of me a man walking. నా ముందు ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. White pant, white shirt, chappals and bag. ఒక వ్యక్తి తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, చెప్పులు వేసుకున్నాడు. మరి మెడలో ఒక సంచి వేసుకున్నాడు. There was a godson. అతను దైవ సేవకుడు. He walked right to my car. ఆ యొక్క వ్యక్తి నా దగ్గర చిన్నగా నడుచుకుంటూ వచ్చాడు. He didn't say a word. ఒక మాట కూడా చెప్పలేదు. He put his hand and took my hand out. నా కాల్లో నా చేయి ఉంటే బయటికి తీశాడు. He put a cover in my hand. నా చేతిలో అక్కడ కవర్ పెట్టి Didn't say anybody, walked out. కనుక ఏ మాట చెప్పలేదు, వెళ్ళిపోయాడు. I was the man who's supposed to give gifts to the godson. కనుక దైవ సేవకులకు ఏదన్నా ఇవ్వాలి అంటే ఉద్యోగస్తునిగా నేను ఇవ్వాలి వాళ్ళకి. I opened and saw 200 rupees. నేను ఆ కవర్లో ఏముందా అని తెలిసి చూస్తే 200 రూపాయలు ఉన్నాయి. 1999 is the big amount. కనుక 1989తో పోల్చుకుంటే అది చాలా ఎక్కువైన డబ్బు. Suddenly God said, you wanted a sign? I give you. కనుక దేవుడు వెంటనే నాకు జ్ఞాపకం చేశాడు, సూచన కావాలన్నావు కదా,
చూడు ఇదే. I resigned my job. వెంటనే నా పదవికి రాజీనామా చేశాను. I joined the Bible Society of India. They were asking me to come and join. కనుక ఆ సమయంలో బైబిల్ సొసైటీ వాళ్ళు నన్ను అక్కడ చేరమని వారు పిలిచిన కారణం చేత అక్కడ చేరారు. I did a lot of work. I learned about the Bible there. అక్కడ చేరిన తర్వాత దేవుని వాక్యం గురించి, బైబిల్ గురించి అక్కడ అనేక విషయాలు నేర్చుకున్నాను. Bible is written in Hebrew and Greek. కనుక బైబిల్ మొట్టమొదటిగా హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో రాయబడింది. You need to understand the original language to understand in your language. కనుక మన భాషలో దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే మరి అసలైన భాష నుంచి అర్థం చేసుకోవాలి. I got a new understanding of the word of God. కనుక దేవుని వాక్యం గురించిన నూతనమైన ప్రత్యక్షత నాకు కలిగింది. And the conviction is very strong. కనుక ఆ యొక్క ఒప్పుకోలు లేకపోతే ఆ ఏదైతే నేను తీర్మానం చేస్తున్నానో అది నూతనముగా చేయబడింది. As I go around, even in Bible Society, I was going around the world. కనుక బైబిల్ సొసైటీలో పనిచేస్తూనే అనేకమైన స్థలాలకు వెళ్తూ ఉండేవాడిని. And I had a lot of opportunity ministering in many places. కనుక దేవుని పరిచయం జరిగిస్తానికి అనేకమైన అవకాశాలు దేవుడు నాకు కల్పిస్తూ వచ్చాడు. Around the world, one thing is true, all of them. కనుక లోకమంతటా సంచరించిన తర్వాత గ్రహించిన విషయం ఏంటంటే అందరూ పాపం చేశారు. Salvation is only in Jesus Christ. రక్షణ కేవలము యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే జరుగుతుంది. The Lord guides His children through His Spirit. దేవుడు తన ప్రజలైన వారిని తన ఆత్మ చేత నడిపిస్తాడు. The church is universal. ఈ యొక్క సంఘం అనేది సార్వత్రికమైనది. All people, all languages, all nations. కనుక ప్రతి జనాంగము, ప్రతి వంశము, ప్రతి దేశములోని వారు Christ will come back and establish His kingdom. క్రీస్తు ఒక దినమున తన రాజ్యమును స్థాపించనై ఉన్నాడు. They go around places. I'm so convinced on this and keep this. కనుక ఈ మాట చేత ఒప్పించబడిన వాడిని ఆయా ప్రదేశాలు నేను తిరుగుతున్నప్పుడు ఈ మాటల మీద నేను నొక్కి వర్తమానం చెప్తూ ఉంటాను. I have to stop my testimony at this point because time is running out. I will share సరే, something. ఇక్కడితో మరి సమయం ఎక్కిపోతుంది కారణం చేత సాక్ష్యాన్ని పునశ్చరపెడుతున్నారు. We'll come to verse 8 of John's Gospel, chapter 15. ఇప్పటికి మరి చివరిగా మనం చూసుకున్న ముఖ్యాంశంలో భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. To my Father's glory you must bear much fruit. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. We talked about the glory of God. మనం ఇంతకు ముందు దేవుని మహిమ గురించి మాట్లాడుతూ వచ్చాం. It is the sum of all His qualities. ఆ యొక్క మహిమ అనేది దేవుని యొక్క గుణలక్షణాలు మొత్తం కలిపితే ఏర్పడేదే మహిమ. God is a spirit. దేవుడు ఆత్మయే ఉన్నాడు. He is the same yesterday, today and forever. యేసుక్రీస్తు వారు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. There is no evil in Him. ఆయనలో ఏ చెడు లేదు. There is only light. ఆయనలో జీవం మాత్రమే ఉంది. He is righteous. ఆయన నీతిమంతుడు. He is kind. ఆయన దయగలవాడు. He is loving. ఆయన ప్రేమ గలవాడు. He is preparing a kingdom. ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. There only His light will shine. అక్కడ కేవలము ఆయన వెలుగు మాత్రమే ప్రకాశితమవుతుంటుంది. Revelation chapter 21. చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం Verse 23. 23 వచనమండి. ప్రకటన 21:23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. పిల్లయే దానికి దీపము. Only God and Christ. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. No unrighteousness. దానిలో దుర్నీతి లేదు. Satan and powers of darkness completely taken out. కనుక సాతానుడు అంధకార శక్తులన్నీ కూడా అక్కడి నుంచి తొలగించబడినవి. Verse 27. 27వ వచనమండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపరు. God had planned this before the foundation of the world. దీని గురించి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం చేసినాడు. What He has designed, He is revealing to His children. కనుక ఆయన ఏదైతే నిర్ణయించినాడో దానిని తన ప్రజలకు ఆయన బయలుపరుస్తున్నాడు. First revelation came to Abraham. కనుక ఈ ప్రత్యక్షత మొట్టమొదటిగా అబ్రహాము దగ్గరికి వచ్చింది.
God said, come out, I'll give you a promised land. దేవుడు అబ్రహాం చెప్పాడు, నువ్వు బయటికి రా, నీకు ఒక వాగ్దానం దేశం ఇవ్వబోతున్నాను. He came out of Ur in Galilee. కనుక కల్దీయుల దేశంలో ఊర్ అనే పట్టణంలో నుంచి అబ్రహాం బయటికి వచ్చాడు. Abraham realized Canaan is not the promised land. అబ్రహాం గుర్తించాడు, కానాను మరి వాగ్దాన దేశం కాదు అని. But the city of God is the promised land. అయితే దేవుడు వాగ్దానం చేసిన ఆ రాజ్యము, దేవుడి రాజ్యము, అదే అసలైన రాజ్యం గుర్తించాడు. We read that in Hebrews chapter 11 and verse 10. ఆ విషయాన్ని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9, 10, 11 వచనాలలో మనం చూడగలమండి. Then God spoke to Moses. తరువాత దేవుడు మోషేతో మాట్లాడినాడు. He called him on Mount Sinai. కనుక మోషేను సీనాయి పర్వతం మీద పిలిపించుకున్నాడు. He told him the history of mankind. మానవ చరిత్ర గురించి దేవుడు మోషేకు ఆయన వివరంగా చెప్పాడు. Whatever he has said is coming to pass. కనుక ఏదైతే దేవుడు మోషేతో చెబుతూ వచ్చాడో అది నా దినాలు జరుగుతూ ఉంది. You know, in our assemblies we don't celebrate any festival. Do you know that? చూడండి ప్రియమైన వాళ్ళరా, సాధారణంగా మన సహవాసములో ఏ పండుగ కూడా మనం చేసుకోం. Many people in Christianity celebrate Christmas. We don't celebrate that. అనేక సమాజాలు ఉన్నాయి, ఈ యొక్క ప్రపంచంలో అనేక స్థలాల్లో సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. వారందరూ కూడా క్రిస్మస్ జరుపుకుంటారు, కానీ మనము క్రిస్మస్ జరుపుకోం. Many people celebrate what is called Easter. We don't do that. అనేక క్రైస్తవ సంఘాలలో పునరుత్థానము, ఈస్టర్ జరుపుకుంటారు, కానీ మనం జరుపుకోం. Because God said festival is not the celebration, festival is the historical point. కనుక దేవుడు చెప్పాడు, ఈ యొక్క పండుగ అనేది ఆచరించడం కాదు, కానీ అది జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే చెప్పాడు. In the life of mankind there will be 7 festivals. కనుక మానవ జీవితంలో 7 పండుగలు ఉండవండి. He told Moses, మోషేతో చెప్పాడు, you celebrate Passover. మీరు పస్కాను ఆచరించండి. When you celebrate the Passover, killing a lamb, that will show to the world Jesus will die one day. కనుక మీరు పస్కా ఆచరించినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఏంటంటే పస్కా బలి పశువుగా యేసు ప్రభువు మన పాపముల కొరకై ఆయన తను చనిపోవలసి ఉంది. That historical point is over. కనుక ఆ యొక్క చరిత్ర జరిగిపోయింది. Second festival, రెండవ పండుగ he said the festival of unleavened bread. కనుక పులియని రొట్టెల పండుగ. Exodus chapter 12, నిర్గమకాండం 12వ అధ్యాయం అండి, verse 15. 15వ వచనం అండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 15వ వచనము చూడండి. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని మీరు తిని ప్రతి మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. Festival of unleavened bread follows Passover. కనుక పస్కా పండుగ తర్వాత వచ్చే పండుగ పులియని రొట్టెల పండుగ. 1 Corinthians chapter 5, 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం అండి, verse 7 and 8. 6, 7 వచనాలు. మీరు అతిశయపడ్డ మంచిది కాదు. పులిసిన పండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు కనుక మొత్తం ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అనే పస్కా పశువు వధింపబడెను. It says, remove the yeast. Malice and wickedness. కనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వములైన పులిపిండితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించము. Christ is the Passover. క్రీస్తు ప్రభువారు ఆయన పస్కా పశువు. When you become a believer, విశ్వాసిగా నీవు నేను చేయబడినప్పుడు celebrate the unleavened bread for 7 days. 7 దినముల వరకు కూడా పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. 7 means completion of your life. కనుక 7వదిగా నీ నా జీవితము సంపూర్తిగా చేయబడుట. What is the unleavened bread? మరి పులియని రొట్టెల పండుగ అంటే ఏమిటి? Remove from your life malice and wickedness. కనుక నీ నా జీవితంలో ఉండే దుర్మార్గత దుష్టత్వము తీసి పారవేయాలి. You must exhibit sincerity and truth. కనుక నీ నా జీవితంలో నిష్కాపట్యమును సత్యమును అనుసరించే వారముగా ఉండాలి. God commands us to do that. దేవుడు అటు చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు మనలను. So the evil and wickedness from our life should go. కనుక మన జీవితంలో ఉండి దుర్మార్గత దుష్టత్వము తీసి పారవేయబడాలి. There must be truth in our life. నీ నా జీవితంలో సత్యము ఉండాలి. Many times the truth is not there. అనేక సందర్భాల్లో మన జీవితాలు సత్యమే ఉండదు. I remember I went to a new place. There was an
them. They said, "Uncle, there is no prayer life in this church." ఒకసారి ఏంటంటే ఈ రీతిగా వెనుకొండగా ఎలా వెళ్తుంటానో ఒక మందిరానికి వెళ్ళా. అక్కడ ఒక సమస్య ఉంది. అక్కడ ఉన్న యవనస్తులందరూ పరిగెత్తుకుని వచ్చి, అంకుల్ గారు మా సంఘములో అసలు నిజమైన ప్రార్థన లేనే లేదని చెప్పారు. Oh, we long to pray. మేము We want to pray. మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. 3 a.m. 30 యవనస్తులు. I said, "Okay, I talk to the God servant and we'll arrange a prayer." అప్పుడు వెంటనే చెప్పాను, సరే నేను దైవసేవకుడితో మాట్లాడతానని చెప్పాను. I talked to the God servant, arrange a prayer. కనుక దైవసేవకుడితో మాట్లాడి ప్రార్థనా కూడిక నిర్వహించడానికి అనుమతించారు. The church people came. కనుక సంఘస్థులందరూ వచ్చారు. Who did not come? ఎవరు రాలేదు? The 3 brothers. ఈ ముగ్గురు రాలా. It is a show of wickedness. కనుక ఇది దుర్మార్గతను చూపించుట. Don't do that. కనుక అట్లా చేయకండి. Don't show you are a very pious man. ఏదో మంచివాడుగా అని నటించొద్దు. I had an opportunity of talking to Brother Doraraj. దొరై రాజు గారితో మాట్లాడే అవకాశాన్ని సహోదరుడు కలిగిన వాడు ఉన్నాడు. You know who is he? దొరై రాజు అంటే ఎవరు తెలుసండి? He and his brother Rajamani started Jehoshama, invited Brother Bhakti to join them. మరి దొరై రాజు గారు, రాజమండ్రి గారు వారు కలిసి అక్కడ సంఘమును ఆరంభించి భక్తి గారిని అక్కడ సేవ చేయడానికి పిలిపించుకున్నారు. He told me this. వారు దొరై రాజు చెప్పారు, Oh, Brother Prabhakaran, when we were there, we were so enthusiastic. We made everything clean. కనుక మరి దొరై రాజు గారు, ప్రభాకర్ చూడు, మేము ఆ దినాల్లో పరిచయం ప్రారంభించినప్పుడు ఎంతో పరిశుద్ధమైనదిగా మేము పరిచయంలో చక్కగా ఆరంభించాం. He said, "No evil, no darkness." కనుక అక్కడ మేము ప్రారంభించినప్పుడు దుర్మార్గత లేదు, చీకటి అంధకారము లేదు. So entire Jehoshama will be painted white. కనుక మరి యోగాశ్రమంలో ప్రతి గోడలన్నీ తెల్లగా సున్నవేయబడి, And all in those days, all the people in Jehoshama were wearing white shirt, white pant, white dhoti, white saree. Everything is white. Everybody will be white in Jehoshama. కనుక ఆ దినాల్లో అండి నేను చెప్పే విషయం, ఆ దినాల్లో యెహోషాములో స్త్రీలు పురుషులు స్త్రీలందరూ కూడా తెల్లటి చీరలు, తెల్లటి జాకెట్టు, సహోదరులు తెల్లటి ప్యాంటు, తెల్లటి షర్టు, మరి అందరూ కూడా తెల్లటిగా దుస్తులు ధరించుకునేవారండి. He said, "Brother Prabhakaran, ప్రభాకరన్, what we realize is we can make everything white, but one thing remained black." కనుక అన్నారు సహోదరుడు ప్రభాకర్ గారు, మేమనుకున్నాము అంత కూడా తెలుపు చేయాలనుకున్నా కానీ ఒకటి మాత్రం చేయలేకపోయాం. He asked me, "You know what it?" ఏంటో తెలుసా అది? I said, "I don't know." నాకు తెలియదన్నా. Heart. ఆ హృదయము, Black. ఈ యొక్క హృదయము నల్లగా ఉంది. He told me, "Don't change your dress white, change your heart to white." కనుక ఆయన చెప్పాడంటే నీ దుస్తులు తెలుపుగా ఉంచుకోవడం కాదు, నీ హృదయాన్ని తెలుపు చేసుకో అని చెప్పాడు. Now turn with me to Exodus chapter 12. ఇప్పుడు మనందరూ కూడా నిర్గమకాండం 12వ అధ్యాయానికి వద్దాం. What does it say in verse 15? ఇప్పుడు 15వ వచనంలో ఏమి రాయబడింది? If you don't turn your heart to white, you will be cut off from Israel. కనుక అట్లు చేయకపోతే ఇశ్రాయేలులో నుండి మరి నీవు కొట్టివేయబడతావు. What is Israel? ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? The fellowship of the children of God. దేవుని బిడ్డల సహవాసము. If you don't clean up your heart, if it remains black, whatever religious thing you show, you will be cut off by God from His group of children. ప్రియమైన వాళ్ళరా, నీ హృదయము అది ఎంత నల్లగా ఉందంటే ఆ నలుపుదనాన్ని తొలగించుకొని దుర్మార్గత దుష్టత్వం తీసివేసి దేవుని ప్రజల సహవాసములో నీవు ఎంతో పరిశుద్ధమైన వాడుగా ఉండాలని దేవుని కోరికగా ఉంది. Then comes the festival of first fruit. ఆ తర్వాత మూడవ పండుగ ప్రథమ ఫలముల God పండుగ. said, "Sow the grain in the promised land." ఆ Sow the grain in the promised land. కనుక వాగ్దాన దేశంలో విత్తనాలు విత్తాలి. Take the produce of the land. కనుక ఏ పంట అయితే పండిందో దాన్ని ఎత్తాలి. Let the priest show it to me on a Sunday. కనుక ఆదివారమున ఆ యొక్క ఫలము ఏ పంట అయితే పండిందో ప్రధాన యాజకునికి చూపించాలి. It is called first fruit. ఆ యొక్క పండిన పంట ప్రథమ ఫలముల పంట. It refers to resurrection. అది పునరుత్థానము సాదృశ్యంగా ఉందండి. Christ is the first fruit. కనుక క్రీస్తు ప్రథమ ఫలముగా ఉన్నాడు. We are going to follow that. దానిని మనము ఆచరించబోతున్నాం. Then comes the festival of Pentecost, నాలుగో పండుగ పెంతెకొస్తు పండుగ. where God poured out His Spirit. ఆ దినమున దేవుడు తన ఆత్మను కుమ్మరించినాడు. These 4 festivals over. కనుక ఈ 4 పండుగలు అయిపోయినాయి. There's a gap of 5 months now. ఇప్పుడు 5 నెలల మధ్య ఖాళీ ఉంది. On the 7th month, 7వ నెలలో God told Moses, "Go
the trumpet. కనుక దేవుడు మోషేతో ఆజ్ఞాపించినాడు, ఇప్పుడు శృంగపు ధ్వని వినిపించు, Call all Israel. ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించు, Gather the children. పిల్లలందరినీ పోగు చేయి. Paul says the trumpet will sound. కనుక పౌలన్నాడు, బోరతను మోగుతుంది, The dead in Christ will rise. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, And those who are alive will be caught up together in the air. కనుక ఆ మీదట సజీవులైన వారు ఆ మేఘం మీద ప్రభువుతో కూడా కొనుక్కోబడతారు. Jesus will gather his entire church when he comes to the air. కనుక దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మధ్యాకాశమునకు రాని ఉండగా ఆయన తన ప్రజలైన వారిని ఆయన సమకూర్చుకుంటాడు. At that moment, ఆ సమయంలో those who are dead, ఎవరైతే మృతులైనారో, those who are alive, ఎవరైతే సజీవులుగా ఉన్నారో their bodies will be transformed. వారి దేహములు మార్చబడేదిగా ఉంటవి. We will have the same body of the resurrected Jesus. యేసు ప్రభువారు పునరుద్ధారణైనప్పుడు ఎటువంటి శరీరం కలిగిన వాడి ఉన్నాడో అటువంటి శరీరాన్ని నీవు నేను పొందనై ఉన్నాం. Paul says that is a spiritual body. పౌలు అంటున్నాడు, అది ఆత్మ దేహము అంటాడు పౌలు గారు. Only with that body you can enter the kingdom of God. కేవలము అటువంటి శరీరముతోనే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోగలమంటున్నాడు. Where will you be when the trumpet sounds? మరి ఆ యొక్క బోధని మోగినప్పుడు ప్రశ్న ఏంటంటే నీవు నేను ఎక్కడ ఉండబోతున్నాం? Will you be caught up to the air? మరి మధ్యాకాశంలో కోల్పోబడబోతున్నావా? You must work towards that. You must pray for that. Your lifestyle should be towards that. కనుక నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆచరణ కొరకే సిద్ధపడాలి, నీ జీవితం యొక్క వైఖరి ఉనికి మారిపోవాలి. Then comes the day of atonement. ఆరో పండగ అది Day of atonement. మరి పైకి ఎత్తబడే దినము. Jesus will come back, దేశవాతికి వస్తాడు, rule for 1,000,000 years, 1000 ఏళ్ళు ప్రభు పరిపాలిస్తాడు. right on the earth. ఆయన భూమి మీద ఆయన పరిపాలిస్తాడు. Many people from Israel, the Jews, will come back to Christ. కనుక అనేక మంది యూదులు తిరిగి వారి క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు. It is the atonement time. అది ప్రాయశ్చిత్త పండుగ. After that comes the festival of tabernacle. ఆ తర్వాత పండుగ గుడారముల పండుగ. God said, Moses, stay in the tabernacle. దేవుడు మోషేతో చెప్పినాడు, నువ్వు గుడారములోనే నిలిచి ఉండు. Revelation chapter 21. చూడండి ప్రకటన గ్రంథము 21 3వ వచనం అండి. ప్రకటన 21 3వ వచనము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. That is the end of mankind. ఈ యొక్క మానవాళి యొక్క అంతం ఇక్కడ అయిపోతుంది. Just before the tabernacle, God will judge. కనుక ఈ యొక్క గుడారాల పండుగ ముందు దేవుడు తీర్పు తీర్చని ఉన్నాడు. There will be the white throne judgment. అది ధవళ సింహాసనము తీర్పు. New heavens and new earth will come. Verse 1 please. కనుక ఒకటి వచ్చినటువంటి కొత్త ఆకాశము కొత్త భూమి వస్తది. And on that new heavens and new earth, God establishes His kingdom. ఆ కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చినప్పుడు దేవుడు తన రాజ్యమును స్థాపించేవాడిగా ఉండబోతున్నాడు. That is the history of mankind. ఇది మానవాళి యొక్క చరిత్ర. That's the promise God has given to you. కనుక వాగ్దానం చేసిన దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. Will you be there in that land? ఆ రాజ్యములో ఆ దేశములో ఉండబోతున్నావా? You can make your decision today. ఈ దినమున నీకు నీవే తీర్మానం చేసుకోవచ్చు. You can commit your life to Him. ఈ దినమున నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవచ్చు. In that kingdom, God will be there. ఆ రాజ్యములో దేవుడు తానే అక్కడ నివసించేవాడు. No evil will be there. అక్కడ ఏ దుర్మార్గత ఉండదు. And the people also will be there. Their heart will be white, cleansed by the blood. కనుక అక్కడ ప్రజలు కూడా ఉంటారు. వారు ఎవరయ్యా అంటే ఎవరి హృదయం అయితే పరిశుద్ధపరిచి తెల్లని హృదయం కలిగిన వారుగా ఉంటారు, వారు అక్కడ ఉండబోతున్నారు. That is the glory of the Father. అది తండ్రి యొక్క మహిమ. When you bring much fruit, Father will be glorified. That is the final word. కనుక చివరి అంకం ఏంటంటే నీవు నేను బహుగా ఫలించడం వలన తండ్రికి మహిమ పరచబడుతుంది. Where will you be? నీవు ఎక్కడ ఉండబోతున్నావు? Have you made the decision? తీర్మానం చేసుకున్నావా? Do it now. ఇప్పుడే చేసుకో. God gives an opportunity. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. Will you come to Jesus today? ఈ దినమైనా యేసు దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? Will you commit your life to Him ఆయనకు నీ జీవితం సమర్పించుకుంటావా? and say thank you to Him for the kingdom He has prepared for you? నీ కొరకే సిద్ధపరిచిన రాజ్యం కొరకే ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్తావా? He prepared it before the foundation of the world. ఆ రాజ్యములో ఈ యొక్క భూమికి పునాదులు వేయబడక మునుపే నీకు నాకు He సిద్ధపరిచాడు. has revealed to us through the prophets and the men of God. కనుక
సిద్ధపరిచాడు. We have the opportunity to know about it today. ఈ దినమున నీవు నేను దాన్ని తెలుసుకోవడానికి ఒక తరుణం ఇవ్వబడింది. If you are not done, will you commit your life today? ఇప్పటి వరకు కూడా చేసుకుని ఉండకపోతే ఇప్పుడైనా చేసుకోవడానికి ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, ప్రేమగా పరలోకమందున్న మా తండ్రి, we thank you for the plan of great salvation. ప్రభువా, గొప్ప రక్షణ కొరకైన నీ ప్రణాళిక కొరకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. Thank you for your promise that you will come back. ప్రభువా, తిరిగి రానై ఉన్నామని వాగ్దానం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for the promise of your kingdom, నీ రాజ్యము కొరకైన వాగ్దానం కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. where there will be no evil, ఆ రాజ్యములో చెడు ఉండదు, where there will be no wickedness. అక్కడ దుర్మార్గత ఉండదు. And thank you for the promise that you will dwell with us. కనుక ఆ రాజ్యములో మేము నీతో పాటు ఉండడానికి కొరకై మాకు నివాసము నీతో పాటు ఉండడానికే అనిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. Thank you for the promise of transforming our bodies. మా యొక్క దేహములను మీరు మార్చుట కొరకై మహిమా స్వరూపముగా మార్చుకున్న విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. We pray for everyone gathered in this hall. ఈ యొక్క మందిరములో కూడి వచ్చిన వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నామయ్యా. Touch each one through your spirit. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని సర్దించండి. We ask you to speak to them. వారితో మాట్లాడమని మనం చేస్తున్నాం. Those who have not made a decision for you. ప్రభు, ఎవరైతే ఇప్పటి వరకు కూడా నీ కొరకైన తీర్మానం చేసుకుని ఉండకపోతే, Those who have not committed their life to you, ఇప్పటి వరకు కూడా తమ జీవితంలో ఎవరైతే నీకు అర్పించలేదో they may do so. ఇప్పుడు వారు చేదురుగాక. God, you will speak to them ప్రభా, మీరు వారితో మాట్లాడుతున్నారు. and accomplish your eternal purpose in their life. వారి జీవితంలో నిత్యత్వం యొక్క ప్రణాళికను నీ ఉద్దేశం నెరవేర్చండి. Even as we remain in a prayerful mood, ప్రభా, మేము ప్రార్థనలో మేము మోకరించి ఉండగా we would like you to consider this. ఈ యొక్క మనవిని మీరు అంగీకరించమంటున్నాం. If you are not accepted Christ, will you do it now? ప్రేమ సోదరుడ సహోదరి, యేసు ప్రభువాని ఇంతవరకు కూడా నువ్వు అంగీకరించకపోతే ఇప్పుడే నేను చేయడానికి ఇష్టపడుతున్నావా? Come to him, say a simple prayer. కేవలము సామాన్యమైన ప్రార్థన, ప్రభా నాలోనికి రా అని ఆహ్వానించు. Say, Lord Jesus, thank you for dying for my sin. ప్రభా, నీవు నా పాపముల కొరకై శిలువలో మరణించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నానని చెప్పు. I come to you just as I am. నేను ఉన్నట్లుగానే నేను ఉన్న పాటని ఎందుకు వస్తున్నానయ్యా. Lord, forgive me and cleanse me. ప్రభా, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, శుద్ధీకరించు. Lord, make me your child. నీ బిడ్డగా నన్ను చేసుకో. Help me, O Lord, I may prepare myself for your kingdom. నీ రాజ్యము కొరకై సిద్ధపడుటకై నాకు సహాయపడమని చెప్పు. Will you say that prayer now? ప్రియమైన వాళ్ళ ఇటువంటి ప్రార్థన మీరు చేస్తున్నారా? Take a few moments and say that prayer in your కొన్ని heart. నిమిషాలు మీకు ఇవ్వబడుతుంది కనుక ఒక తీర్మానంకు రావాలని మీకు మనం చేస్తున్నా. The Lord will make you his child. దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తానికి ఇష్టపడుతున్నాడు. With all the eyes closed and everybody in a prayerful mood, అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనా పూర్వకంగా ఉండగా we want to ask you to, if you have made a decision, raise your hand and show, we will pray for you. కనుక ఇక్కడ ఎవరైనా తీర్మానం చేసుకుని ఉంటే మీ కుడి చేతి చూపించి మీరు మాకు మీ యొక్క ప్రార్థన సహాయం కోరితే మీ కొరకై ప్రార్థన చేయడానికి మీ కుడి చేతి చూపించమని మనం చేస్తున్నాం. Yes.